ఫ్రెండ్స్, నేను మీ మంజుని. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజ్వేముల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ బగారా రైస్ గ్రీన్ చికెన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు. రైస్ను శుభ్రంగా 2 సార్లు కడుక్కొని కనీసం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, కొన్ని లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో బిర్యానీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేస్తున్నానండి. ఇవి మంచిగా వేగాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ నూనెలో బాగా మగ్గాక ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా వల్లే బగారా రైస్కు మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. ఇవన్నీ నూనెలో బాగా మగ్గాక నేను తీసుకున్న 3 కప్పుల బాస్మతి రైస్కి 4.5 కప్పు వాటర్ పోస్తున్నానండి. అంటే 1 కప్పుకి 1.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ని వేసి రైస్ విరిగిపోకుండా ఒకసారి స్మూత్గా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. స్టీమ్ అంతా పోయాక మూత తీసి చూస్తున్నాను. చూడండి ఎంత పొడిగా వచ్చిందో, అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఎక్కువసేపు కలబెట్టకుండా కాసేపు చల్లారనిద్దాము, ఇంకా పొడిగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి గ్రీన్ చికెన్ చేసుకుందాం. చూడండి, చికెన్ను బాగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ వాడడం కాబట్టి ఇందులోనే పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో 3-4 లవంగాలు, 3 యాలకులు, 2 టమాటాలు వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసి అందులో ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ ఏమీ పోయకుండా మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. చికెన్లో ఉండే వాటరే సరిపోతుందండి, మనం ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చూడండి, చికెన్ మెత్తగా ఉడికాక ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని ఇందులో వేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. చూడండి, బాగా దగ్గరగా అయింది కదా. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది రైస్లో కలుపుకోవడానికి, చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ గ్రీన్ చికెన్ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి